వెళ్ళింది, కానీ దేవుడు ఖచ్చితంగా ఆమెలో ఆ మంచి లక్షణాలను చూసి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారండి. అయితే సింహాసనంలో 127 సంస్థానాలకి ఒక రాణిగా ఎస్తేర్ని తీసుకువెళ్ళాడండి. అలాగే మనం కూడా ఆ దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా మనం కూడా దేవుడు రోజు వస్తుంది హెచ్చిస్తాం. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి కనుకనే దేవుడు ఆమెను హెచ్చించాడు. ఆ రాజుగారి యొక్క దయ పొందుతున్నాం. కాబట్టి మనం కూడా మనకున్న పరిస్థితుల్లో దేవుడు దయ కావాలి. అయ్యా దయ చూపించయ్యా, కనికరించు ప్రభువా, కృప చూపించయ్యా, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమస్యలు ఎలా ఉన్నాయి, నా వల్ల కావట్లేదయ్యా, నీ కృప కావాలయ్యా, నీ కనికరమ కావాలని అడుగుతున్నాం. అయితే ఆయన ఆ రాజదండము మన తట్టు చూపాలంటే, ఆయన దయ మన మీదకి రావాలంటే మనలో కూడా ఏమి ఉండాలండి? ఆ తండ్రి మాట వినేటటువంటి విధేయత మనలో ఉండాలి. మనం కూడా మన తండ్రి మాట వినేటటువంటి విధేయత కలిగిన పిల్లలుగా ఉండాలి. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఏ పరిస్థితి అయినా సరే ఆయన దగ్గర పరిగెత్తుకెళ్ళేటటువంటి విశ్వాసం మనకు ఉండాలి. మనుషుల మీద కాదు, కానీ ప్రతి పరిస్థితిని ఆయన పాదాల దగ్గర తీసుకెళ్లే విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థనకి జవాబును పొందుకుంటాం, ఆయన దయను పొందుకుంటాం. ఇంకొకటి ఏం చూసాము? బాధ్యత కలిగినటువంటి స్త్రీగా ఎస్తేరు కనుక జనాంగం అంతటి కొరకు మరి మనం కూడా మన కుటుంబ సభ్యుల కొరకు లోక సంబంధంగా అందరూ బాధ్యత తీసుకుంటున్నారు, అందరూ బాధ్యతగా ఉంటున్నారు. పిల్లల కోసం, భర్త కోసం, అది చేయాలి, ఇది చేయాలి అన్ని సమకూరుస్తున్నారు. ఆత్మానుసారంగా ఎంత బాధ్యతగా ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా మనము ఆలోచించుకోవాలి. మన వారి కోసం మనము ఆత్మానుసారంగా బాధ్యత కలిగినటువంటి బిడ్డలంగా మనము కూడా ఉండాలి. ఇంకొకటి ఇస్రాయేలులో ఉన్నటువంటి మంచి లక్షణం తగ్గింపు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి ఆమె నాకంటూ ఏది వద్దు, నాకంటూ ఏది ఇష్టం లేదు, ఆ రాజుగారికి ఏది ఇష్టం అదే నా ఇష్టం అనుకొని అడ్జస్ట్ అయిపోయింది, తగ్గించుకుంది. కాబట్టి రాణిగా హెచ్చించబడింది. కాబట్టి మనము కూడా ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తారు. ఈ శ్రేష్టమైనటువంటి లక్షణాలన్నీ ఎస్తేరు కలిగి ఉంది. కాబట్టి అహష్వేరోషు రాజు ఏం చేశాడండి? ఆ రాజదండమును ఎస్తేరు చెప్పినట్టు చాపినప్పుడు ఆ యొక్క దండమును కొనుక్కొని ఏంటి నీకేం కావాలి అన్నప్పుడు, ఇదిగో నాకు ఇలా విందు ఏర్పాటు చేస్తాను రండి అని అడిగినప్పుడు ఆ విందుకు వెళ్ళటం, అక్కడ మరొకసారి నేను విందు చేస్తాను రండి అని అడగడం, ఆ యొక్క విందులో హామాను యొక్క పుత్రంతా ఎస్తేరు బయటపడటం, ఆమె భర్తకు లోబడి భర్తను ప్రేమించింది కాబట్టి భర్త కూడా ఆమె మాట వినగలిగాడు. అంతేకాదు ఇప్పుడు భర్తలకు లోబడలేదనుకోండి, భార్యలు మాట వింటారా? నేను విధి చేస్తాను రండి అని పిలవగానే రాజు వెళ్ళారు అంటే ఎంత ఆమె భర్తను ప్రేమించి విధేయత భయభక్తులు కలిగి జీవించబట్టే భర్త మాటకి విలువ ఇచ్చింది కాబట్టి ఆమె పిలవగానే వస్తానన్నాడు. లేదా ఆమె భర్తకు లోబడలేదనుకోండి, ఆయన ఆ మాట వినేవాడు కాదు. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా భర్తలు కూడా లోబడి ఉండాలి, లేదా తల్లిదండ్రులు లోబడి ఉండాలి. వివాహం అయ్యే వాళ్ళు కూడా తల్లిదండ్రులు లోబడి విధేయత కలిగి ఉండాలి వాళ్ళ మాట ప్రకారం. అలాగే వివాహం అయిన తర్వాత భర్త విషయంలో కూడా బాధ్యతగా ఉండాలి, ప్రేమించాలి, లోబడి ఉండాలి. దేవుని మాట అండి, మనుషులు చెప్పుకునే మాటలు కాదు. మనుషులు చెబితే కొంతవరకే నిలబడతాయేమో జీవితాలు, కానీ దేవుడు చెప్తున్నాడు నీ భర్తకు లోబడు,